టాప్ రేంజ్లో ఉన్న స్టార్స్లో సగానికి పైగా తెలుగు వాళ్ళు ఉన్నారని ఒక టాపిక్. ప్రభాస్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఆ క్షణం నుంచి తెలుగు సినిమా బాలీవుడ్ మీద జెండా పాతింది. భరద్వాజ గారు, ఇప్పుడు ఒక సర్వే లేటెస్ట్గా వచ్చిన సర్వేలో ఇండియాలో టాప్ రేంజ్లో ఉన్న స్టార్స్లో సగానికి పైగా తెలుగు వాళ్ళు ఉన్నారని ఒక టాపిక్. అవును. ఏంటి ఇది సర్వే ఏంటి, వంటలో ఎవరెవరు ఉన్నారు టాప్? అంటే ఓర్మార్క్ స్టార్ అనేటువంటి ఒక సర్వే సంస్థ ఇచ్చినటువంటి ఏప్రిల్ నివేదిక ఇది. ఓకే. ఏప్రిల్ నివేదిక 2026. దానికి సంబంధించి వాళ్ళు ప్రభాస్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్గా ప్రభాస్ ఎమర్జ్ అయి ఉన్నాడు. ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాడు ఇప్పటికీ 4 years నుంచి. 4 years నుంచి. ఆయన మధ్యలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి సినిమాలు వచ్చినప్పటికీ జనం ఎక్స్పెక్టేషన్ ఇంకా ఉంది అతని మీద అనేది సూచిస్తుంది. కనుక ఆయన ఉన్నాడు. అలాగే 3వ ప్లేస్లో అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు. వాళ్ళ సర్వే ప్రకారం 3వ ప్లేస్లో, అంటే తెలుగు హీరోల వరకు విడగొట్టి తీస్తాయి. అల్లు అర్జున్ 3లో ఉన్నాడు, మహేష్ బాబు 5లో ఉన్నాడు, రామ్ చరణ్ 7లో ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ 10లో ఉన్నాడు. అంటే ఆయనకు వార్ 2 కొంత ఇబ్బంది పెట్టింది. కనుక అంటే ప్రతి 3 స్థానాల్లో ఒకటి తెలుగు హీరోకు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. 10లో అదేలేండి, టాప్ 10లో మొత్తం 5 ఉన్నారు మనోళ్ళు. 5 ఉన్నారు. వీళ్ళు ప్రతి ఆల్టర్నేటివ్ నెంబరు వీళ్ళే క్యాప్చర్ చేసున్నారు. అందుకని ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది ప్రపంచానికి. అంటే నిజానికి సినిమా అనేది భాషలకు అతీతంగా మారిపోయినటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. ఇదివరకు తెలుగు సినిమా, మలయాళం సినిమా ఇలా ఉండేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు రాజమౌళి గారు చెప్తున్న థియరీ ప్రకారం ఆయన ప్రపంచం భాషలన్నింటిలోకి నా సినిమాని తీసుకెళ్తాను, 160 భాషలు అంటున్నాడు ఆయన. 162 చెప్పాడు. ఆయన చెప్పిన ప్రకారం అంటే ప్రతి ప్రాంతంలోనూ లోకల్ లాంగ్వేజ్లో సినిమా వేస్తాను అంటున్నాడు. ఆ ప్రకారం ఆయన స్పానిష్లో వేస్తాడు సినిమాని. అదే ఈ ధోరణిలో పెడుతుంది. అప్పుడు ప్రపంచ సినిమాగా తెలుగు సినిమా ఆవిర్భావం జరుగుతుంది. ఆల్రెడీ RRRని కొంత ప్రమోట్ చేశారు ఆ ధోరణిలో. అలా ఇప్పుడు నిర్మాణం జరుపుకుంటున్నటువంటి సినిమాలను కూడా అది టార్గెట్గానే నడుపుతున్నారు. నిన్న వచ్చినటువంటి ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ సినిమాకి కూడా ఆ స్కోప్ ఉంది. వాళ్ళు సెలెక్ట్ చేసి, అంటే ఆ కంటెంట్ రీచ్, దానికి ఆ రీచ్ ఉంది కనుక అటువైపు పుష్ చేసే అవకాశం కూడా ఉంది గ్లోబల్ మార్కెట్కి. ఓకే. కనుక ఇప్పుడు సినిమా అనేది 3 విభాగాలుగా చీలుంది. ఒకటి గ్లోబల్ సినిమా, పాన్ ఇండియా సినిమా, లోకల్ సినిమా. అంటే లోకల్ సినిమా మాత్రమే తెలుగు సినిమాగా మాట్లాడాలి. ఆ పై 2 తెలుగు సినిమాలుగా చూడటం కుదరదు. అది పాన్ ఇండియా సినిమాని తెలుగు సినిమాగా చూడటం కుదరదు. అలాగే పెద్ద హీరోలు ఎవరు కూడా లోకల్ మార్కెట్ సినిమాల్లో లేరు. కాబట్టి వీళ్ళని కేవలం తెలుగు హీరోలు అనడం కూడా తప్పే. అదేలేండి. ఇంతకుముందు ఇక్కడ డిస్కషన్ పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు ఇండియన్ హీరోలు అంటే బాలీవుడ్ స్టార్స్ ఉండేవాళ్ళు, మొత్తం ఆక్యుపై చేసి. అవును. ఇప్పుడు తెలుగు హీరోల డామినేషన్ స్టార్ట్ అయింది అనేది డిస్కషన్. తెలుగు హీరోల డామినేషను, తెలుగు సినిమాల డామినేషను గొడవ చాలా కాలంగా జరుగుతోంది. అంటే బాహుబలి 2 ఎప్పుడైతే అక్కడ ఒక అంటే అది అన్బ్రేకబుల్ రికార్డును ఎప్పుడైతే కొట్టిందో, ఆ క్షణం నుంచి తెలుగు సినిమా బాలీవుడ్ మీద జెండా పాతింది అనేది ఒక సెన్సేషను. దాని మీద నెగిటివ్గానే మాట్లాడుతూ వచ్చారు అట్నుంచి. మధ్యలో దురంధర్ అనేది ఒక ఆశాదీపంగా కనిపించింది. అంటే మన డైరెక్టర్లు చేస్తున్నటువంటి ప్రయోగాలు, ఇప్పుడు అక్కడ డైరెక్టర్లు లిస్టు వేస్తే మళ్ళీ ఒక 4 తేల్తారు అక్కడ. అంటే రాజమౌళి కావచ్చు, సుకుమార్ కావచ్చు, సందీప్ రెడ్డి వంగ కావచ్చు, మళ్ళీ ఒక 4 ముఖాలు తేల్తాయి. అలా ప్రతి విభాగంలోనూ తెలుగు సినిమా ముద్ర వేసేసింది. ఏది బాలీవుడ్ అనేది ఇప్పుడు ఆ రోజున వాళ్ళది జాతీయ మార్కెట్, మిగిలిన సినిమాలది లోకల్ మార్కెట్. తెలుగు లోకల్ మార్కెట్. ఆ రోజుల్లో రెమ్యునరేషన్లు కూడా అలాగే ఉండేవి. లోకల్ మార్కెట్ కాబట్టి వీళ్ళకి 7 లక్షలు ఇస్తే చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఎన్టీఆర్కి కానీ ఎంజీఆర్కి కానీ 7 లక్షలు అంటే అది గొప్ప విషయం. అదే టైంలో అక్కడ 30 పైన తీసుకునేవాళ్ళు వాళ్ళు. దిలీప్ కుమార్ వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారంటే వాళ్ళది నేషనల్ మార్కెట్, వీళ్ళది లోకల్ మార్కెట్ అనేవాళ్ళు. అదే కంపారిటివ్గా వీళ్ళే పెద్ద స్టార్స్ అనేవాళ్ళు. అదే అలాంటి అబ్జర్వేషన్ ఆ రోజుల్లో ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఎవరైనా ఏ ప్రాంతపు భాషా చిత్రం అయినా అంటే లోకల్ ఇష్యూని గ్లోబల్ లెవెల్లో చెప్పగలగటం అనే దిశగా సినిమా మారింది. ఈ మారిన సందర్భాన్ని వినియోగించుకుంటున్నారు వీళ్ళు.
వినియోగించుకుని మార్కెట్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కనుక ఇప్పుడు దానికి సంబంధించిన భాషలు లేవు సినిమాకి. అదే అదే ఇప్పుడు గతంలో లాగా అంటే వుడ్డులు లేవని చెప్పుకోవచ్చు ఒక రకంగా. అదేలేండి. బాలీవుడ్, టాలీవుడ్, వుడ్డులు లేవు ఇప్పుడు. ఒకటే సినిమా. అంటే గ్లోబల్ సినిమాగా మారిపోతుంది. వీళ్ళు వెళ్ళి హాలీవుడ్ సినిమాకి ఛాలెంజ్ విసరొచ్చు. ఇటు నుంచి ఈ కసరత్తు జరుగుతోంది. వారణాసి అదే వచ్చాము. ఇటు నుంచి ఈ కసరత్తు జరుగుతోంది. అటు నుంచి వాళ్ళు కూడా లోకల్ మార్కెట్లను కబ్జా చేయడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు హాలీవుడ్ నుంచి. అదే అందుకని కాన్సన్ట్రేటెడ్గా ఈ ఆర్టిస్టులు అక్కడికి వెళ్ళి నటించే అవకాశం కూడా ఉంది ఇప్పుడు. అంటే గ్లోబల్ సినిమా ఎమర్జ్ అయిపోతే అదే అదే లోకల్ ఆర్టిస్టులని తీసుకెళ్ళి వాళ్ళు వాడతారు. లోకల్ మార్కెట్లను కబ్జా చేయటం. మనం ఎట్లాగైతే అన్ని భాషల నటుల్ని మన సినిమాల్లో అకామిడేట్ చేస్తున్నాము, ప్రపంచంలో సినిమా మార్కెట్ బలంగా ఉన్నటువంటి ప్రతి ప్రాంతం వాళ్ళని రిప్రజెంట్ చేస్తారు వాళ్ళు వాళ్ళ సినిమాల్లో క్యారెక్టర్లు. కాబట్టి సినిమా షేప్ మారిపోయింది. కాబట్టి ఇది ఆశ్చర్యకరమైన వార్త ఏం కాదు. అదేనండి సర్వే అనేది. సర్వేలో వీళ్ళు 5గురు ఎమర్జ్ అవ్వటం అనేది ఆశ్చర్యకరం కాదు. వాళ్ళు డైరెక్టర్ల మీద సర్వే చేస్తే మళ్ళీ 4-5 ముఖాలు తేలుతాయి. అదే కనుక మారిన సినిమా షేప్ని అర్థం చేసుకోవాలి. ఇది ఓకే పోటీ కాదు. ఓకే పోటీ అనేది ఉంటుంది, కానీ బాలీవుడ్ మీద తెలుగు సినిమా జెండా పాతింది ఈ వార్తలు వేసి వాళ్ళని రెచ్చగొట్టక్కర్లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ.